ఇక లెబనాన్పై పూర్తి పట్టు సాధించేందుకు ఇజ్రాయెల్ పావులు కదుపుతోంది. గత మంగళవారం నుంచి లెబనాన్లో ఇజ్రాయెల్ అల్లకల్లోలం సృష్టించింది. ముందుగా పేజర్లతో విధ్వంసం సృష్టించింది. అటు తర్వాత ఒకరోజు విడిచిపెట్టి వాకీటాకీలను పేల్చింది. దీంతో పాటు ఇంటిపై కప్పును కూడా పెట్టుకుని సోలార్ పవర్ ప్యానెల్ను కూడా పేల్చివేసింది. సుమారు 40 మంది మృతి చెంది 3000 పైచిలకు మిలిటెంట్లు ఆసుపత్రి పాలు కావడంతో ఇదే అదును చూసి ఇజ్రాయెల్ లెబనాన్పై విరుచుకుపడింది. ఏకంగా 600 మందిని చంపేసింది. ఇజ్రాయెల్ ధాటికి లెబనాన్ నిలవలేకపోయింది. ఇక గ్రౌండ్ ఆపరేషన్ కూడా చేపడతామంటోంది. ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ బుధవారం నాడు చెప్పినటువంటి విశేషాలను ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఇజ్రాయెల్ను అనవసరంగా పాలస్తీనా మిలిటెంట్లు కెలికి తాను నష్టపోవడమే కాకుండా లెబనాన్ను కూడా నష్టపరుస్తోంది. గతేడాది అక్టోబర్ 7వ తేదీన చడిచప్పుడు కాకుండా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై పడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 1200 మందిని చంపేసింది. మరో 250 మందిని తమ వెంట బందీలుగా తీసుకెళ్లింది. వారిలో కొంతమందిని విడిచిపెట్టింది. ఇంకా హమాస్ చర్యలో సుమారు 150 మంది వరకు ఉండొచ్చు. వారిలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారని చెబుతున్నారు. బందీలను విడిపించుకు రావాలని టెల్ అవీవ్లో స్థానికులు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై ఒత్తిడి పెంచుతున్నారు. అయినా ఆయన మాత్రం హమాస్ను పూర్తిగా తుడిచిపెట్టే వరకు నిద్రపోనని శపథం చేశారు. తాను చేయాల్సింది చేస్తూనే వెళ్తున్నాడు నెతన్యాహు. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ దాడి చేసిన తర్వాత నుంచి ఇజ్రాయిల్ గాజాపై పడింది. గాజాను పూర్తిగా నేలమట్టం చేసింది. సుమారు 41,000 మంది అమాయక గాజా పౌరులు చనిపోయారు. ఉన్న గూడు కోల్పోయి కట్టుబట్టలతో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన శిబిరాల్లో చలికి వణుకుతూ వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ బ్రతుకు ఈడుస్తున్నారు. ఇక హమాస్ను ముందుండి నడుపుతున్న అగ్ర నాయకత్వం కూడా పూర్తిగా కకావికలమైంది. ఈ ఏడాది జూలై 31న ఇరాన్ కొత్త ప్రెసిడెంట్ మసూద్ పెజెన్స్కియాన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా అతిథిగా హాజరైన ఇస్మాయిల్ హానియాను ఇజ్రాయిల్ సీక్రెట్ సర్వీసెస్ మొసాద్ మూడో కంటికి తెలియకుండా లేపేసింది. దీంతో యావత్ ప్రపంచం షాక్ కి గురయ్యింది. ఇజ్రాయిల్ తన వ్యూహాన్ని పక్కడ్బందీగా అమలు చేస్తోంది అనడానికి ఇది చక్కటి ఉదాహరణ. ఇస్మాయిల్ హానియాను లేపేసిన తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఇజ్రాయిల్ అంతు చూస్తానని శపథాలు చేశాడు. తీరా 1-2 రోజులు ఇజ్రాయిల్పై రాకెట్లతో దాడులు చేసి ఆ తర్వాత మానుకున్నాడు. దీనివల్ల ఇజ్రాయిల్ పెద్దగా నష్టపోయింది లేదు. హానియా మృతి తర్వాత ఖమేనీతో పాటు ఇరాన్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. హానియా స్థానంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన యాహియా సిన్వార్ కూడా అడ్రస్ లేకుండా పోయారు. ఆయన ఆచూకీ గత కొన్ని రోజుల నుంచి కనిపించకుండా పోయింది. అయితే గత శనివారం నాడు గాజాపై ఇజ్రాయిల్ చేసిన దాడిలో 20 మంది చనిపోయారు. వారిలో యాహియా కూడా ఉన్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. దీని గురించి హమాస్ ఒక ప్రకటన విడుదల చేస్తే తప్ప వాస్తవాలు వెలుకొచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఫోకస్ కాస్త లెబనాన్పై పడింది. గత మంగళవారం నుంచి ఇజ్రాయెల్ తన ఫోకస్ కాస్త లెబనాన్పై ఫోకస్ పెట్టింది. గత సోమవారం నాడు ఉదయం నుంచి ఇజ్రాయిల్ లెబనాన్పై వైమానిక దాడులు మొదలెట్టింది. ఈ దాడిలో 569 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 50 మంది పిల్లలు కూడా ఉన్నారు. మరో 1835 మంది గాయపడ్డారు. ఇజ్రాయిల్ మిలిటరీ చీఫ్ బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ హెజబొల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా ధ్వంసం చేసే వరకు తమ వైమానిక దాడులు కొనసాగుతాయన్నారు. ఇది పూర్తయిన తర్వాత గ్రౌండ్ ఆపరేషన్ మొదలెడతామని వివరించారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ తన ప్లాన్ గురించి ఇలా చెబుతుండగానే అక్కడ అమెరికాలో కూడా గాజా లెబనాన్లో యుద్ధాన్ని ముగించడానికి దౌత్యపరమైన చర్చలకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ ప్రతిపాదనకు యుఎన్ జనరల్ అసెంబ్లీలో అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ బుధవారం నాడు తన వైమానిక దాడుల జోరును మరింత పెంచింది. కాగా హెజబొల్లా టెల్ అవీవ్లోని మొసాద్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడిని ఇజ్రాయెల్ గాల్లోనే పేల్చేసింది. లెబనాన్ గగనతలం నుంచి ఇజ్రాయెల్ దినమంతా దాడులు చేస్తూనే ఉందని ఇజ్రాయెల్ మిలిటరీ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇక ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్కు సర్వం సిద్ధం చేసుకుంటోంది. హెజబొల్లాను ఎక్కడికక్కడ నిర్వీర్యం చేయాలని కసితో ఉంది. లెబనాన్లో పెద్ద సంఖ్యలో సామాన్య పౌరులు మృతి చెందడం పట్ల ప్రపంచ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లెబనాన్లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఇదిలా ఉండగా అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ బుధవారం నాడు వాషింగ్టన్లో మాట్లాడుతూ ఇజ్రాయెల్ హెజబొల్లా మధ్య పూర్తి స్థాయి యుద్ధాన్ని నివారించడానికి వ్యూహాలు రచిస్తున్నామన్నారు. అమెరికా, ఫ్రాన్స్ కలిసి ఇటు గాజా అటు లెబనాన్లో కాల్పుల విరమణకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. అయితే ఆ దిశగా ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. పూర్తి స్థాయి యుద్ధం నివారించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని యాంటోనీ బ్లింకెన్ న్యూయార్క్లో గల్ఫ్ అరబ్ మంత్రులు, అధికారులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ వారం ఇజ్రాయెల్ హెజబొల్లాను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించింది. లెబనాన్లో దూరి బాంబుల వర్షం కురిపించింది. బదులుగా హెజబొల్లా ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం కురిపించింది. దీంతో లెబనాన్ సరిహద్దులో ఉన్న ఇజ్రాయిలీలు కూడా తమ ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. కాగా లెబనాన్లో భారీ ఎత్తున ప్రాణ నష్టం సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితులు చూస్తుంటే ఇజ్రాయెల్ హెజబొల్లా మిలిటెంట్లను దారికి తెచ్చుకునే వరకు యుద్ధం ఆపే పరిస్థితి కనిపించడం లేదని పలు దేశాలకు చెందిన దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు.